కుటుంబాలను ఆదుకున్న పార్టీ అలా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎందుకంటే అందులో కూడా అందరు నిజమైన నిరుద్యోగులు లేరు. వీళ్ళంతా పేడు వాళ్ళని బయటికి వెళ్ళి తీసుకొచ్చి కొంతమందిని డ్రామాలు ఆడిపిస్తారు తప్ప నిజమైన నిరుద్యోగులకి 100% కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. సమన్వయం ఎందుకంటే 24 గంటలలో 18 గంటలు పనిచేసిన ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ లో వండుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు. మీకు అది అందరికి తెలిసిందే. మీరు ఎంతసేపటికి దోసుకున్నాం అంటే దోచుకొని ఇవాళ ఫామ్ హౌస్ లో వండుకున్న వ్యక్తి. అసలు నాకు అర్థం కాదు, ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ లో వండుకుంటారట, వీళ్ళు వచ్చి బయట డ్రామాలు చేస్తారంట. మేము అనేది ఏంటంటే కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు వస్తారంటే ఆపేశారు కదా మరి. వినండి, మేము అనేది ఏంటంటే ఈ రోజు వీళ్ళు కాదు, వీళ్ళ నాయకుడు రావాలి, అందరు రావాలి. 10 సంవత్సరాలు ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు కూడా కేసీఆర్ గారే. వీళ్ళు బస్తీ మీద సవాల్ కాదు. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు బస్తీ మీద సవాల్ అన్నట్టుగా రారు. అధికారము ఇవాళ తెలంగాణ ప్రజల మనోభావం దెబ్బతీస్తున్నారు. ఇవాళ మీరు వద్దురా నాయన, మీరు 10 సంవత్సరాలు మీరు చేసిన అరాచకాలు, ఇవాళ కవితమ్మ చేసిన డ్రామాలు చూస్తే అయితే ఆశ్చర్యం వేస్తుంది అందరికి. అసలు ఆ నిరుద్యోగ పిల్లల గురించి మాట్లాడుతుంది. వాళ్ళ నాయన ఉన్నప్పుడు నాయన మరి ఉద్యోగం ఎందుకు ఇవ్వలే, నాయన ఎందుకు ఇస్తలేవని ఆయన రాజీనామా చేయలేదు. మంచిగా 10 సంవత్సరాలు మంచిగా సంపాదించుకుంది, మంచిగా అన్ని దండాలు చేసుకుంది, పదవులు అనుభవించింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ నాయన చెప్పిండంట, ఎప్పుడైనా సరే ఎప్పుడు మీడియాలలో నాంతుండాలి, అది మంచి అయినా చెడైనా సరే ఎప్పుడైనా ఇప్పుడు మనం సో ఇప్పుడు కాదు సంజయ్ గారు, సింపుల్ గా ఒక్క మాటలో చెప్పండి, నిజంగా హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు, ఎవరో ఇటు కేటీఆర్ గారు ఎవరైనా వస్తే మాట్లాడడానికి నిజంగా కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? గన్పార్క్ దగ్గర ఉండకుండా ఎందుకు వెళ్ళిపోయారు? వినండి, రేవంత్ రెడ్డి గారు రావాలంటే కేసీఆర్ గారు రావాలండి. రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి ఎందుకు వస్తారండి? వీళ్ళకి మేము చాలాలకు మా మంత్రులు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళకి మేము ఎందుకు వస్తాం? కేసీఆర్ గారు వస్తే రేవంత్ రెడ్డి గారు వస్తారు, 100% రావాలి. 10 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధి ఏంది, 2.5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి 10 సంవత్సరాలలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు, మేము ఇచ్చిన ఉద్యోగాల మీద మేము చేసిన రుణమాఫీ, మీరెందుకు రుణమాఫీ చేయలేదు? ఇవాళ బడ్జెట్ మీకు మేము లోటు బడ్జెట్ ఉంటే ఏకకాలంలో రుణమాఫీ చేసింది మేము. మరి నిజంగా ధనిక రాష్ట్రం మీకు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు చేయలేదు? రండి చర్చకు రమ్మని జూపల్లి గారితో కేటీఆర్ హరీష్ మాట్లాడడానికి సరిపోరని అక్కడి నుంచి వెళ్ళిపోయారా? మేం కాదండి, కేసీఆర్ గారు రావాలి, రేవంత్ రెడ్డి గారు రావాలంటే కేసీఆర్ గారు రావాలి. ఒకటి వీళ్ళు దొంగ డ్రామాలు కాదండి. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఏదో ఒకటి శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రజలు మంచిగా ఉండడం ఇష్టం లేదు. మీరు చూస్తున్నారు కదా, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. అరే ఒక బూతులా, ఒక మాటలా, ఇలా మేము ఇవాళ విమర్శించినామండి, కేసీఆర్ గారిని విమర్శించినాము, అందరిని విమర్శించినా గానీ మేము లకారాలతోని లాలతోని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఇట్లయితే వాడలేదు. రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు ఒరే వే అంటారా? ఇది వీళ్ళ సంస్కారము. మహిళలంటే ఇవాళ 100% రాజకీయాలలో మహిళలు మాట్లాడాలి, కానీ ఇట్లా చిల్లర మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని తిట్టిపించినంత మాత్రం పెద్ద లీడర్లు అవుతారా? కింద కామెంట్లు చదువుకోవాలి, ఊరేసుకొని చచ్చిపోతారు. ఎవరైతే ఇలా రెచ్చిపోయి పుచ్చిపోతున్నారో, ఒకటి తెలంగాణ ప్రజలు మాకు ఒక 5 సంవత్సరాలు ఇచ్చిండ్రండి, 5 సంవత్సరాలు ఆగండి. ఒకవేళ మీకు తెలంగాణ ప్రజలకు మేము మంచిగా చేయలేదు అంటే డెఫినెట్ గా బీఆర్ఎస్ కి ఇస్తారో బీజేపీ పార్టీకి ఇస్తారో ఎవరికి అధికారం ఇస్తారో ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలి. ఇవాళ ఏదో ఒకటి మీడియా ముందు అలచల్ చేయాలి. వీళ్ళు చేసిన రాజకీయాలు, వీళ్ళు చేసిన డ్రామాలు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ చూసింది కదండి మీరు, ఒక్క నిమిషం, ఇవాళ చూసింది కదా ఉద్యోగాల విషయాలలో. అసలు మనం అందరం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీడియా సోదరులు కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ జర్నలిస్టులకు ఏ రకమైన అవకాశాలు ఇచ్చిండు, ఇవాళ నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, ఎన్ని నీళ్లు అవి మాట్లాడదాం. సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడదాం ఆ విషయాలన్నీ కూడా. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న దీని గురించి మాట్లాడదాం, ఈ అంశం గురించి. ఇంద్రసేనారెడ్డి గారు కూడా వచ్చారు మనతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇంద్రసేనారెడ్డి గారు. నేను మీ దగ్గరికి వస్తాను ఒక 2 minutesలో. సతీష్ గారు, సో ఎందుకు ఇంత డ్రామా, ఎందుకు మీరు ఎందుకు రావడం లేదు, కేసీఆర్ గారు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు సంజయ్ రెడ్డి గారు. కేసీఆర్ గారు వస్తారండి, వచ్చేటప్పుడు వస్తారు. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చే అవకాశం ఉంటే అప్పుడు వస్తారు. నవ్వేటోడి ముందు జారిపడేటైంది కాంగ్రెస్ వాళ్ళది. మీరే అన్నారు తెలంగాణ భవన్కి వస్తామని. మేము మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కుర్చీ చేసుకొని కూర్చుంటే, గంట సేపు కుర్చీ చేసుకొని కూర్చుంటే టోటల్ కాంగ్రెస్ మంత్రివర్గం మొత్తం కుర్చీలో కూసాలుగా వెళ్ళినాయి.
ఎందుకంత భయం? మేము వస్తూ సరే పోనీ తెలంగాణ భవన్కి వస్తే మేమేం చేసేది ఛాయ్ బిస్కెట్లు పెట్టి పెద్ద మనిషి వస్తుంది కదా మంత్రి కదా ఓ శాలువా తెచ్చి కప్పుదాం అనుకున్నాం, రాలే. మళ్ళీ ఏంది మరి సరే చేత కాలేదు నేను రానని చెప్తే అయిపోద్ది కదా. మళ్ళీ ఏమన్నారు గన్ పార్క్ రా అంటారు. మరి గన్ పార్క్ వద్దామని హరీష్ రావు బయట పెడితే అరెస్ట్ చేస్తుంది. అంటే మీరు మేము వస్తే మీ అన్నీ మీరు చేసిన లంగ దొంగ పనులన్నీ బయటపడితేనే ఉద్దేశంతో అదే పోలీసులకు జరిగి చెప్పారు అరెస్ట్ చేయరా, మళ్ళీ ఇక్కడికి వస్తే మన కాంగ్రెస్ పార్టీ బదనం అవుతుంది, ఇజ్జత్ పోతుంది, ఆల్రెడీ ఇజ్జత్ పోతుంది అని చెప్పిన పరిస్థితి. వీళ్ళు ఏమంటారు, ఒకసారి ఏమో అసెంబ్లీకి రా అంటారు, ఒకసారి ఏమో గన్ పార్క్ రా అంటారు, ఒకసారి ఏమంటారు హైటెక్ సిటీ రా అంటారు, ఇంకోసారి చార్మినార్ రా అంటారు. అరే మీరు మేమేమంటున్నాం, మీకు దమ్ముంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు విలువలతో రాజకీయాలు చేస్తే నిజంగా ప్రజాపాలన చేస్తే రండి అశోక్ నగర్ రండి, విద్యార్థుల సాక్షిగా మాట్లాడదాం, రండి రైతాంగం దగ్గర రండి. మీరు రైతులకు ఇచ్చిన హామీలు ఏంది, నువ్వు వేసిన 2 ఎకరాలు చేసి ఇలా డైవర్స్ చేసే విధంగా ఇట్లా అనరాని మాటలు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాని మాటలు మాడుతూ ఉన్నారు. మేమేమంటా ఉన్నాం, అరే మీరు రండి. ఇప్పుడు వాళ్ళే అన్నారు ఇవాళ ఏం చేశారు, మళ్ళీ జూపల్లి కృష్ణారావు మళ్ళీ సాయంత్రం రండి 5 గంటలకు అంటున్నాం. మీ ఇష్టారాజ్యం అయిపోయిందండి. మీరు దొరికిపోయారు, వాళ్ళ జూపల్లి కృష్ణారావు గారు దొరికిపోయారు. 1,77,000 కోట్లు అని చెప్పేసి ఆయన లేఖలను రాసిన సందర్భం చూసాం. ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 3,50,000 కోట్లు అప్పు చేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ శాఖలో మాట్లాడిన వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇవి చెప్పండి ఎవరు తప్పు? ఈయనేమో పొన్నం ప్రభాకర్ ఒక మాట అంటాడు, జూపల్లి కృష్ణారావు గారు ఒక మాట అంటారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇన్ని కోట్లు అంటాడు, ఒకరు 8 కోట్ల అప్పు అంటారు, 8 లక్షల కోట్ల అప్పు అంటారు, 3 లక్షల కోట్లు అంటారు, 1 లక్ష కోట్లు అంటారు. అంటే వాళ్ళకే పొంతలేని మాటలు మాట్లాడుతున్నట్టు ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వంలో ఈరోజు ప్రజలందరూ ఆగమైపోతున్నారు అనే విషయం తెలుస్తూ ఉంది. ఇంకో విషయం అండి, ఇలా ఆ పెద్ద మూవీ డైలాగ్ ఏదో ఉన్నట్టుంది, ఉన్నప్పుడే చేసేయాలి మళ్ళీ పుడతామే ఏంటి అని. కాంగ్రెస్లో వాళ్ళందరూ డైలాగ్ ఒకటి కంటిన్యూ చేస్తారండి. కాంగ్రెస్ పార్టీ డైలాగ్ ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడే దోసేయాలి మళ్ళీ గెలుస్తామా ఏంటి అన్న డైలాగ్తో వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. అంటే ఇలా ఆఖరికి చిన్న పిల్లలకు గురుకులాల పిల్లలకు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళ మీ నాని మీ చిల్లర రాజకీయాలు, వాళ్ళకి ఇచ్చే కోడిగుడ్ల మీద కమిషన్ తీసుకుంటారు, వాళ్ళకి ఇచ్చే ఇవాళ పాఠశాలలు స్టార్ట్ అయినా వాళ్ళకి ఒక స్కూల్ డ్రెస్ ఇచ్చి లేదు, ఓ పలక లేదు, ఓ బలపం లేదు, ఒక డ్రెస్ లేదు, ఓ అంగి లేదు, ఓ టై లేదు, షూ లేదు, ఓ ప్లేట్ లేదు, ఓ గ్లాసు లేదు, కప్పుకోవడానికి చెద్దరు లేదు. ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం కదా పెద్ద దిక్కువై నువ్వు ఇవాళ ఇవ్వాల్సిన నువ్వు ఇలా కమిషన్ల కోసం ఇలా చేనేత కార్మికులు బాగుపడతారంటే వాళ్ళ ప్రాజెక్టు వాళ్ళకి ఆపేసి గుజరాత్లోని కమిషన్ల కోసం ఇచ్చినావు. ఎవరు బాగుపడాలి? మనం తెచ్చుకున్న తెలంగాణ ఎవరి కోసం? ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నదే మన ప్రాంతం కోసం, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు, మన ప్రాంతం వాళ్ళ పిల్లలు బాగుపడాలి, అవకాశాలు రావాలని కదా ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం. అలాంటి ఈ రోజులలో చేనేత కార్మికులకు ఉరేసుకొని చచ్చిపోతారంటే వాళ్ళకి ఆధారంగా కొంత పని ఇవ్వాలని చెప్పేసి ఏదైతే పోలీస్ యంత్రాంగం యొక్క యూనిఫామ్ కానీ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్లు ఇస్తే ఇలా వాటిని రద్దు చేసి ఎవరికి ఇస్తున్నావు? గుజరాత్ కంపెనీలకు ఇస్తున్నావా కమిషన్ల కోసం? ఇలా కమిషన్ల కోసం ఆయన గుజరాత్